హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. కొంచెం బక్కగా అయినాను, అందుకని కొంచెం షర్ట్ లూజ్గా ఉంది, స్క్రబ్. సో యాక్చువల్గా వీడియో ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వీసా. మీరు ఏ వీసా అండర్లో వస్తే మీకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనేది చెప్తాను. అండ్ ఎందుకు ఈ వీడియో షూట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు, బ్రో నేను ఇట్లా ఆల్మోస్ట్ 3 months అవుతుంది సౌదీ అరేబియా వచ్చి, నాకు జాబ్ లేదు ఇప్పటికీ, నర్సింగ్ చేసి వచ్చినా అని చెప్పిండు. సో అందుకని మీకు ఏ వీసాకి అండర్లో వస్తే మీకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంది అనేది కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మనం వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం. ఫస్ట్ వన్, డొమెస్టిక్ వర్కర్ వీసా. ఇది ఏంటి అంటే మనకి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అండ్ హౌస్ డ్రైవర్స్ ఉంటారు, ప్రైవేట్ వర్కర్స్ ఉంటారు, అంటే వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక వీసా, అది డొమెస్టిక్ వర్కర్ వీసా. సో ఇది మనకు అవసరం లేదు. సెకండ్ వన్, విజిట్ వీసా. లైక్ ఫ్యామిలీ వీసా అంటాం కదా, ఫ్యామిలీ విజిట్ వీసా. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా చూడ్డానికి వస్తారు. అది ఓన్లీ 3 months వ్యాలిడిటీ ఉంటుంది. 3 months వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. 3 months ఇప్పుడైతే కొంచెం ఎక్స్టెండ్ కూడా అవుతుంది బికాస్ ఆఫ్ వార్ ఉంది కాబట్టి. సో ఇది సెకండ్ వన్, విజిట్ వీసా. థర్డ్ వన్, ఉమ్రా వీసా. ఉమ్రా వీసా కొంతమంది ఏం చేస్తారంటే, ఉమ్రా వీసా కూడా 3 months ఉంటుంది అనుకుంటా. సో ఇందులో ఏంటి అంటే చాలామంది ఉమ్రా వీసా మీద వచ్చి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మీరు ఇట్లా వస్తే అసలు కాని పని. మీరు ఒక పని మీద వచ్చినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళి మీరు మళ్ళీ రావాలి. అది ఎలా రావాలనేది ఇప్పుడు చెప్తాను నేను. సో ఇది ఉమ్రా వీసా అనేది థర్డ్ టైప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి ఫ్రీలాన్స్ వీసా. ఫ్రీలాన్స్ వీసా ఇది ఎక్కువగా వర్క్ పర్మిట్ రిసీవర్స్ అండ్ లేబర్స్, కన్స్ట్రక్షన్ సైడ్ వర్కర్స్. సో వీళ్ళు ఉంటారు కదా, లైక్ వర్క్ పర్మిట్ రిసీవర్స్ ఇండస్ట్రియల్ సైడ్ మోస్ట్లీ వీళ్ళు ఉంటారు. లేబర్స్ కన్స్ట్రక్షన్ సైడ్ చేసేటప్పుడు లేబర్స్ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఫ్రీలాన్స్ వీసా మీద వస్తున్నారు అండ్ కొన్ని కంపెనీస్ వీసాస్ మీద కూడా వస్తున్నారు అనమాట వీళ్ళు లేబర్స్. ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్ చేసే దగ్గర కూడా చాలామంది లేబర్స్ ఫ్రీలాన్స్ వీసా మీద వచ్చి, అసలు ఫ్రీలాన్స్ అంటే ఏందో చెప్తాను. ఫ్రీలాన్స్ అంటే, ఫ్రీ అంటే ఏంటి, ఇండివిజువల్గా అంటే వాళ్ళు ఒక ఫ్రీలాన్స్ వీసా తీసుకొని ఎంతో అంత డబ్బులు కట్టి ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ జాబ్ కూడా 3 months ఉంటుందా 5 months ఉంటుందా తెలియదు. ఆ ఎగ్జాంపుల్ 3 months జాబ్ దొరికింది ఒక దగ్గర, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతారు, వేరే దగ్గర ఆపర్చునిటీ చూసుకొని. అంటే ఆ కంపెనీ అండర్లోనే కాకుండా ఎక్కడైనా ఓవరాల్ సౌదీలో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీలాన్స్ వీసా మీద వస్తే. సో దానికంటూ కివా ఉండదు, ఓన్లీ అప్షేర్ మాత్రమే ఉంటుంది. ఇకామా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ కివా అనేది ఉండదు, అంటే కాంట్రాక్ట్ ఇన్ని ఇయర్స్ చేయాలి అని ఉండదు అనమాట. సో వాళ్ళ ఇష్టం, అది ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ వెళ్ళిపోవచ్చు ఫ్రీలాన్స్ వీసా అంటే. మనం మెడికల్స్కి ఫ్రీలాన్స్ వీసా మీద వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అది ఎందుకో చెప్తాను. సో వాళ్ళకంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇలాంటివి ఏమి ఉండదు. కానీ మన మెడికల్స్లో డేటా ఫ్లో నుంచి మెడికల్స్, డేటా ఫ్లో, ముమారిస్ ప్లస్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్స్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, అటెస్టేషన్, హెచ్ఆర్డి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది మనకి. సో అవేం జరగకుండా మీరు డైరెక్ట్ ఫ్రీలాన్స్ మీద వచ్చేసి ఇక్కడ జాబ్ వెతుక్కుంటా అంటే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే మొన్న చెప్పాను కదా ఒక బ్రదర్ అని. సో ఇట్లే అనమాట, ఫ్రీలాన్స్ మీద వచ్చిండు. అది దుబాయ్కి వెళ్తే అలా ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. బట్ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ సేమ్ అక్కడ కూడా ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో నేను చెప్పేది అందుకే ఫ్రీలాన్స్ మీద అస్సలు రావద్దు, వచ్చి ఇరికిపోవద్దు ఇక్కడ. ఫైనల్ వన్, జనరల్ వర్క్ వీసా. ఈ వర్క్ వీసా ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే స్కిల్డ్ ప్రొఫెషనల్ అయినా, నార్మల్ వర్కర్స్ అయినా జనరల్ వర్కర్ వీసా మీద వస్తారు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కంపెనీ వీసా అని కూడా అంటారు. ఇందులో డైరెక్ట్ ఉంటుంది, నాన్ డైరెక్ట్ ఉంటుంది. సో ఈ డైరెక్ట్, నాన్ డైరెక్ట్ అంటే ఏంటి అంటే, మీరు ఒక కంపెనీ, ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టుకున్నా, మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అయితే నేను వీసా ఇస్తాను మీకు. సో ఇది డైరెక్ట్ కాంటాక్ట్. ఇప్పుడు ఏంటి అంటే, మోస్ట్లీ నేను వీసాస్ అన్నీ, నా కంపెనీ నుండి వీసాస్ అన్నీ ఏజెంట్స్కి ఇస్తున్నా. సో ఏజెంట్ వాళ్ళు మీకు అమ్ముకుంటారు ఎంతో డబ్బులు ఇచ్చి. సో ఇదనమాట, ఇది ఇండైరెక్ట్. సో అదైతే డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇప్పుడు ఎక్కువగా ఇండైరెక్టే నడుస్తుంది. సో అందుకని కొన్ని కంపెనీస్ వాళ్ళకి బెనిఫిట్స్ అయినా, కొంచెం ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ అయినా ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటుంది. శాలరీ రేంజ్ కూడా కొంచెం తక్కువ ఇస్తున్నారు. సో అందుకని ఒకవేళ మీరు డైరెక్ట్ వీసా కావాలి అనుకుంటే లింక్డ్ఇన్ త్రో, లేదంటే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా మీరు ఇండీడ్, లింక్డ్ఇన్ ఇవి త్రూ అప్లై చేసుకోండి. మీరు ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడ చూసుకొని ఆ కంపెనీని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అది కూడా డైరెక్ట్ అండ్ జెన్యూన్ ఉండాలి. సో అప్పుడే మీకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే లోకల్ ట్రాన్స్ఫర్స్కి ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కంపెనీలో
ఇండియా నుంచి తీసుకురావాలి అంటే కొంచెం బడ్జెట్ అవుతుంది, వీసా ఇవ్వాలి, ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కానీ లోకల్ ట్రాన్స్ఫర్ అంటే ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేను కూడా అదే చేసిన, నా కంపెనీ నుండి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినా. అది ఎట్లా అయ్యింది అనేది అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో ఇదనమాట. సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ కంటెంట్ మాత్రం నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ దీనికంటే ఇంకా ఎక్కువ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ బై బాయ్.